పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహాదేవపట్నంలో మహంకాళమ్మ స్వయం సహాయక సంఘం స్లో బీన్ చాక్లెట్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. పీఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా 8,75,000 రూపాయల సబ్సిడీతో మంజూరైన 25 లక్షలతో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఈ ఫ్యాక్టరీని డిప్యూటీ స్పీకర్ కనమూరి రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. రసాయనాలు కలపకుండా తయారు చేసే ఈ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని రఘురామరాజు అన్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల తాడేపల్లిగూడెం ప్రాంతంలోని కోకో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ నాగరాణి చెప్పారు. డిప్యూటీ స్పీకర్, కలెక్టర్లు తయారీ విధానం, ముడి సరుకులు తెలుసుకున్నారు. కొబ్బరి పాలు, బెల్లం, కోకో బీన్స్ పదార్థాలతో చాక్లెట్లు తయారు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. స్లో బీన్ చాక్లెట్ పేరుతో ఒక ఆరోగ్యానికి మేలు చేసే చాక్లెట్ ఒక చిన్న పరిశ్రమ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న ఒక మహిళా పారిశ్రామికవేత్త సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో చిన్నదైనప్పటికీ చాలా చక్కటి పరిశుభ్రమైన వాతావరణంలో ఈ చాక్లెట్ తయారీ ఆ పరిశ్రమ ఓపెన్ చేయడం జరిగింది. మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారితో ఈ ప్రాంత ప్రముఖులతో కలిసి ఓపెన్ చేయడం జరిగింది. ఆరోగ్యానికి అంటే మనం మార్కెట్లో తినే చాక్లెట్స్ లో రకరకాల ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. పామ్ స్టీరిన్ అని, పామ్ ఓలిన్, అది హానికరమని కాదు, కానీ ఆరోగ్యానికి అంతగా ఉపయోగపడని, అంతగా మంచిది కానీ పదార్థాలు వాడతారు. అటువంటిది ఏమీ లేకుండా జాగరి వాడి ఈ కెర్నల్తో వచ్చిన బీను, అందులోంచి వచ్చిన కోకో బటర్, ఈ పరిశ్రమలో ఈ ప్రాసెస్ అంతా కూడా చూడటం జరిగింది. మేము ఎస్ఐజీ గ్రూప్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ యూజ్ చేసుకొని ద స్లో బీన్ చాక్లెట్ అనే యూనిట్ ని పెట్టామండి. మేము డార్క్ చాక్లెట్స్ అవి చేస్తూ ఉంటాము. మిల్క్ చాక్లెట్స్ అవి తక్కువ అండి, ఎందుకంటే మిల్క్ చాక్లెట్స్ లో ప్రిజర్వేటివ్స్ అవి యూజ్ చేయాల్సి వస్తుంది. డార్క్ చాక్లెట్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్ చాక్లెట్ మాత్రమే మేము చేస్తాము. కోకో నిప్స్, కోకో బటర్ అండ్ జాగ్రీ ఆర్ షుగర్ ఏదో ఒకటి అనేవి కూడా డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటామండి. రీసెంట్ గా మేము ఒక డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గర నుంచి కోకో పాడ్స్ తెచ్చుకొని మేమే ఫెర్మెంటేషన్ అది చేసుకొని మా బీన్స్ తో మేమే చాక్లెట్ చేస్తున్నామండి.